రోజు దుబాయ్లో ఉన్న ప్రతి తెలుగు ఉమెన్ లేడీస్ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? హాయ్ రవీనా. హాయ్. నేను వచ్చి తేజ. హలో. ఎవరు వస్తారండి? అందరూ జాయిన్ అవ్వాలి. వస్తున్నారా? రా తేజ, రండి అనుష. దుబాయ్లో పీటీడబ్ల్యూ లేడీస్ అంతా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద 7 స్టార్ హోటల్కి వెళ్ళాము. వరల్డ్స్ ఫస్ట్ 7 స్టార్ హోటల్ బూర్జ్ అల్ అరబ్ లో అయితే దుబాయ్ ప్రతి తెలుగు ఉమెన్ మీటప్ అయ్యాము. ఇన్సైడ్ బూర్జ్ అల్ అరబ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. అంతేకాకుండా మనకి బంగారు వాష్రూమ్ కూడా ఉంటుందంట, ఆ వీడియో క్లిప్ కూడా క్యాప్చర్ చేశాను. మరి ఇంకెందుకు లేటు, ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారన్నమాట. ఈరోజు మా ప్రతి తెలుగు ఉమెన్ అంతా కలిసి బూర్జ్ అల్ అరబ్కి అయితే వెళ్తాము. ఇదిగో వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే రెడీ అవ్వాలి. దుబాయ్లో పొద్దున్నే వచ్చేస్తాయి అబ్బాయి స్కూల్ బస్సెస్ అన్నీ కూడాని. పొద్దున్నే వెళ్ళిపోతాయి స్కూల్ బస్సెస్. దుబాయ్లో వింటర్ బ్రేక్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది అన్నమాట. అలాగే సమ్మర్ వచ్చేసి జూలై ఆగస్టులో అయితే ఉంటుంది. చూడండి ఎన్ని స్కూల్ బస్సెస్ వెళ్ళిపోతున్నాయో. కృతిక స్కూల్ బస్సు, లక్కీ బాబ్ స్కూల్ బస్సు అయితే అక్కడ సిగ్నల్లో ఉన్నాయి. లక్కీ బాబ్ స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది. రోజు దుబాయ్లో ఉన్న ప్రతి తెలుగు ఉమెన్ లేడీస్ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదేనండి, మనకి బూర్జ్ అల్ అరబ్ ఉన్నది కదా, అదేనండి 7 స్టార్ హోటల్ ఉన్నది కదా దుబాయ్లో, బూర్జ్ అల్ అరబ్, అక్కడికైతే వెళ్తున్నాం. బూర్జ్ అల్ అరబ్కి ఒక్కొక్క రోజు 30 మెంబర్స్ కింద అయితే వెళ్ళాము. సో మా సైడ్ దగ్గర నుంచి ఒక 3 ఫ్రెండ్స్ అయితే మేము ప్రైవేట్ క్యాబ్ని ఫిక్స్ చేసి డ్రాప్ చేయడానికి మాట్లాడేసుకున్నాము బూర్జ్ అల్ అరబ్ దగ్గర నుంచి. హాయ్ 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 తేజ, దాదా వెనకొచ్చిండి. హాయ్ హాయ్. తన నేమ్ రవీనా. తన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే దుబాయ్లో ఉన్న తెలుగు లేడీస్ గ్రూప్స్లో నేనే తనని యాడ్ చేయించాను. హాయ్ రవీనా. హాయ్. నేను వచ్చి తేజ. హలో. போக தெரியுங்களா? அது உள்ள போறதுக்கு பாஸ் இருக்கு உங்களுக்கு? ஃபுல்லா அடைச்சு வச்சிருக்காங்க. మొత్తానికి అయితే దుబాయ్లో మా తెలుగు లేడీస్ అంతా కలిసి బూర్జ్ అల్ అరబ్ అయితే వచ్చామట. ఎవరు వస్తారండి? అందరూ జాయిన్ అవ్వాలి. వస్తున్నారా? రా తేజ, రండి అనుష. ఎంత 15 dirhams ఈ బాటిల్? 400 ml వాటర్ మనకి బూర్జ్ అల్ అరబ్ లోపల కొంటే మనకి 15 dirhams అయింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 345 రూపాయలు అయితే పడింది. అదే మామూలుగా బయట కొంటే 2-3 dirhamsకి అయితే వచ్చేస్తుంది. అందుకనేసే నేను అంటాను మన వీడియోస్లో, వస్తూ ఉండే చోటుని బట్టి దానికి ఉండే విలువ మారిపోతుంది అని చెప్పేసి. ఎంట్రన్స్లో ఇక్కడ మనం ఫొటోస్ తీసుకుంటే సింగిల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్, ఈ ఫొటోస్ని బట్టే మనకి బూర్జ్ అల్ అరబ్ దగ్గర మనం సింగిల్గా నుంచున్నట్టు, గ్రూప్గా నుంచున్నట్టు మనకి ఫోటో క్లిప్స్ అయితే ఇచ్చేస్తారు. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారు కదా, అక్కడ మనం తీయించుకున్నప్పుడు ఇలాగా మనకి ఫొటోస్ అయితే ఇస్తారు. ఫొటోస్ తీయించుకున్న ప్రతి చోట మనకి కార్డ్స్ ఇస్తారు. సో ఆ కార్డ్స్ అన్ని మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. మేము అందరం గ్రూప్ గా వెళ్ళాం కదా, సో మాకు అన్నిటికి కలిపి మనిషికి ఇంత అమౌంట్ అని చెప్పేసి మేమైతే స్ప్లిట్ చేసుకున్నాము. ప్రతి తెలుగు ఉమెన్ ఫౌండర్ వచ్చేసి ఫ్లోరెన్స్ విమల. మనకి గ్రూప్స్లో కో అడ్మిన్స్ కూడా ఉంటారు. సో మేము 30 మెంబర్స్ అలాగా ఒక్కొక్క రోజు అయితే వెళ్ళాము.
చాలా మంది తెలుగు లేడీస్ వెళ్ళామన్నాం కదా, మాది వచ్చేసి గ్రూప్ 3 బూర్జ్ అల్ అరబ్ టూర్ అని చెప్పేసి మనకి ఇలాగా ఒక కార్డ్స్ ఇస్తారు. సో ఇక్కడ బగ్గీ స్టాప్ కనిపిస్తుంది కదా, బగ్గీస్ దగ్గర అయితే మనం అందరం బగ్గీ ఎక్కాలి. For your lanyard should be visible and it will give you exclusive access to inside Burj Al Arab tour and also for the security purpose. We will stop middle of the bridge for the photos. For your own safety during the photo, please do not walk on the road and డ్రెస్ వేసుకుని కూర్చోలేరు. గర్ల్స్ యు ఆర్ నాట్ హియర్ అంటావు. నోబడీ ఇస్ హియర్. హాయ్ గర్ల్స్. హాయ్ 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 హలో హాయ్ 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 హలో హలో లుక్ హియర్ శ్రీకళ హాయ్ 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 ఐ యామ్ యువర్ టూర్ గైడ్. I'm coming inside. We have constructed a platform now perfectly situated behind you. If you would like to take some photos. Please come forward this side, madam. బగ్గీ ఎక్కాక మనల్ని ఇలాగా బూర్జ్ అల్ అరబ్ దగ్గరికి తీసుకొచ్చి ఆపుతారు. సో ఫొటోస్ వీడియో క్లిప్స్ క్యాప్చర్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అలాగే చెప్పాను కదా, ఫొటోస్ తీసుకున్న వాళ్ళు కార్డ్ కలెక్ట్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు. బూర్జ్ అల్ అరబ్ వచ్చేసి మనకి వరల్డ్స్ ఫస్ట్ 7-star హోటల్. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. We have a camera. B4 Driver will take you back to the ticket room and apply the reminder photos and video. Take photos and video, and he will take you to the best place. Thank you so much and continue. వన్స్ మనం లోపలికి వెళ్ళాక హ్యాండ్స్ వైప్ చేసుకోవడానికి ఇలాగా హాట్ క్లాత్ ఇచ్చి మనకి తాగటానికి చిన్న గ్లాసులో జ్యూస్ కూడా ఇస్తారు. హాయ్ చెప్పండి అందరూ. 28 అని గుర్తుందా? సెల్ఫీ కాదు, మీరు నన్ను కవర్ అనండి. అబ్బాయి ఎంతమంది అనండి. రండి. ఇక్కడ చూడండి. వన్ మ్యాన్స్ విజన్ బికమ్స్ రియాలిటీ. వెళ్ళండి రవీనా. టైలరింగ్ ద బూర్జ్ అల్ అరబ్. ఇన్సైడ్ బూర్జ్ అల్ అరబ్. నువ్వు తీసుకుంటున్నావా? The dining experience in Burj Al Arab. మనం అక్కడ మెనూ కార్డ్లో స్వైప్ చేస్తున్నప్పుడు మనం ఏ మెనూ సెలెక్ట్ చేస్తే ఆ మెనూ వచ్చేసి మన ప్లేట్లో అయితే డిస్ప్లే అవుతుంది. ఎక్కర్లేదు. మరి కాఫీ ఎక్కడ? కాఫీ డేట్స్ ఉంటుంది లాస్ట్ అంతా.
బుర్జ్ అల్ అరబ్ లో చాలా ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మనకు అక్కడ ఫ్రీ కాఫీ అలాగే డేట్స్ కూడా ఇస్తారు. Ready to continue now? Please put your cups on the table and follow me for the royal suite. The Burj Al Arab is a luxurious hotel in Dubai, United Arab Emirates, developed and managed by Jumeirah. It is one of the tallest hotels in the world, although 39% of its total height is made up of non-occupiable space. ఈ బుర్జ్ అల్ అరబ్ ఐలాండ్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఐలాండ్ 280 మీటర్స్ అలాగే 920 ఫీట్ జుమైరా బీచ్ కనెక్ట్ అయి ఉంటుంది. We are still using the same handmade carpets, original handmade from Kashmir. We are still using the same furniture, same technology since 1999. And talking about antiques, that is a Japanese screen. Dates back to the 19th century, which is over now 200 years. So we keep on maintaining this suite the same way it was designed. This is where President Bill Clinton, President Nelson Mandela were staying before. Gomez, so many were staying here, paying only $54,000 a night. This is the TV room. Let's take a look at the TV room. మేము బుర్జ్ అల్ అరబ్కి వెళ్ళినప్పుడు చాలా మంది విజిటర్స్ తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. బుర్జ్ అల్ అరబ్ లో వచ్చేసి మనకి 202 డబల్ ఫ్లోర్ సూట్ రూమ్స్ అయితే ఉన్నాయి. బుర్జ్ అల్ అరబ్ టికెట్ ప్రైస్ కిడ్స్ కి వచ్చేసి ఎలా ఉంటుంది అంటే అండర్ 4 ఇయర్స్ కిడ్స్ కి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అలాగే 4 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఉన్న పిల్లలకి చైల్డ్ రేట్ అయితే వేస్తారు. అలాగే 13 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి అయితే అడల్ట్ రేట్ నే మనకి ఛార్జ్ అయితే చేస్తారు. అడిషనల్ గా మనకి 16 ఇయర్స్ కి అండర్ ద ఏజ్ ఉన్న వాళ్ళు అయితే మనకి అకంపైన్డ్ బై ఏ ఫుల్లీ పేయింగ్ లైక్ అడల్ట్. బుర్జ్ అల్ అరబ్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక 24 క్యారెట్ గోల్డ్ కాఫీ కావాలంటే కనుక మనకి 399 AED అవుతుంది. అదేంటంటే మనకి టికెట్ ప్లస్ 60 to 90 మినిట్స్ బుర్జ్ అల్ అరబ్ టూర్. మొత్తం ఈ బుర్జ్ అల్ అరబ్ టూర్ వచ్చేసి మనకి ఒక 60 to 90 మినిట్స్ టూర్ అయితే ఉంటుంది. లోపల మంచి మంచి ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ విజిట్ చేయటం వర్తీయేనా అంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి వర్తీయే. ఎందుకంటే 7 స్టార్ హోటల్ని మరి ఒక్కసారన్నా విజిట్ చేస్తే వర్తబుల్లే కదండి. సో వ్యూ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రూమ్స్లో బెడ్స్, సోఫా సెట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. అక్కడ కనుక మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవి కానీ పొరపాటుగా మనం అక్కడ కూర్చుని పోతే కనుక మనకి ఫైన్స్ మాత్రం మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో అయితే పడతాయి ఫైన్స్. ఫైన్ అంటే 100లో కాదండో, ఈ వేలల్లోనే ఫైన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి బెడ్. ఈ బెడ్ అన్నది మనం టచ్ కూడా చేయకూడదు, టచ్ చేసామా అంతే ఫైన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ లోపల కొన్ని ప్లేసెస్ వరకు మనకి ఫొటోస్ వీడియోస్ ఎలో ఉన్నది. అలాగే కొన్ని ప్లేసెస్లో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేసుకోకూడదు. ఇన్ కేస్ చేసుకుంటాం కనుక వాళ్ళు ఎవరైనా చూస్తే ఫైన్స్ చెప్పాను కదా అద్దరిపోతుంది, ఫైన్స్ వేలల్లోనే ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ టెర్రస్ మీద మనకి హెలీప్యాడ్ కూడా ఉంటుంది. Burj Al Arab Jumeirah's pillow menu is tailored to ensure every guest enjoy a blissful night's sleeps. ఇక్కడ 9 types of pillows ఉంటాయంట మెనూలో. బుర్జ్ అల్ అరబ్ లోపల వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క వాష్రూమ్ ఒక్కొక్క మాస్టర్ పీస్ అని చెప్పచ్చు. మనకి ఈ వాష్రూమ్స్ వచ్చేసి గోల్డ్తోనే మేడ్ అయినాయి. బుర్జ్ అల్ అరబ్లో వచ్చేసి మనకి 25th ఫ్లోర్లో ఉన్న రాయల్ సూట్ అన్నది చాలా కాస్ట్లీయెస్ట్ రూమ్ అంట. అందులో మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే ఒక్క నైట్కి 9 లక్షలకి పైగానే ఉంటుందంట రెంట్ వచ్చి మనకి. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, బుర్జ్ అల్ అరబ్లో మనకి ఒక్కొక్క రూమ్లోని ఒక్కొక్క మాస్టర్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు చాలా చక్కగా అదే విధంగా ఉండేలాగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా మనకి గోల్డ్తో అయితే మేడ్ అయినాయి. బంగారు బాత్రూమ్లు అంటే ఇవేనేమో, ఈ బంగారు బాత్రూమ్లన్నా చూడటానికి ఒకసారి వెళ్ళాలి బుర్జ్ అల్ అరబ్కి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం బంగారమే. ఈ ట్యాప్ చూసారా, బంగారం మెరిసిపోతుంది మొత్తం అంతా కూడా.
వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇన్సైడ్ బుర్జ్ అల్ అరబ్ లో కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అలాగే కొన్ని రీల్స్ ని అయితే క్యాప్చర్ చేసుకున్నాము. నేను పడలేదబ్బా, అదే కదా అంటే మన డాన్స్ అది పొంగి పడింది అనమాట. అదండి మొత్తానికి బుర్జ్ అల్ అరబ్ ఇన్సైడ్ అంతా చూసేసి ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ తీయించుకున్నాం కదా, సో ఆ ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఫొటోస్ తీసుకున్నప్పుడు కార్డ్స్ ఇచ్చారు కదా, ఆ కార్డ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే కోఎడ్మిన్స్ ఉంటారు కదా, కోఎడ్మిన్స్ అయితే మనకి ఫొటోస్ మనకి ఇలాగా మెయిల్స్లో పంపిస్తే అవి కొన్ని ఫొటోస్ అన్నవి మనకి ఇచ్చారు. తెలుగు లేడీస్ అంతా కలిసి ఎక్కడికి వచ్చాం, బుర్జ్ అల్ అరబ్ లో షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కటి కాస్ట్ మాత్రం అదిరిపోయింది. బుర్జ్ అల్ అరబ్ టూర్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. బాయ్ బాయ్ బుర్జ్ అల్ అరబ్. సో మళ్ళీ బగ్గీస్ ఉంటాయి కదా, ఆ బగ్గీస్లో మేము అందరం కలిసి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం చెప్పొచ్చు కదా, బుర్జ్ అల్ అరబ్ ఎలా అనిపించింది? బుర్జ్ అల్ అరబ్ టూర్ అయితే అయిపోయింది. మనకి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ఇచ్చేసారు ప్రతి తెలుగు ఉమెన్ వాళ్ళు. బాయ్ శ్రీలక్ష్మి, బాయ్ 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 బాయ్. లంచ్ బాక్స్లో వచ్చేసి మనకి స్వీట్, గులాబ్ జామున్, మిక్స్ వెజ్ రైస్, బ్రెడ్ హల్వా, అలాగే ఇంకో కర్రీస్ ఏవో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ రోటీ కూడా ఇచ్చారు. సో చూసారు కదా ఈరోజు బుర్జ్ అల్ అరబ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోకండి. అలాగే మనకి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఎవరి పేరు మీద వాళ్ళకి ఇలాగా గాయత్రి కదా నా పేరు ఇలా ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.